ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో దేవుడు మరి ఒక నూతన దినమును బహుమానుగా దేవుడు అనుగ్రహించి ఉదయకాల ప్రాతకాల ఈ వేకప్ విత్ గాడ్ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ, ఇది నా ధ్యాన వాక్యము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందలి మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు. మరి విధేయతతో మనకు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే గొప్ప దేవుడుగా అనుకుంటున్నాడు. యేసయ్య తన కొండ మీద ప్రసంగంలో 2 కట్టడలను గురించి ఆయన ఉపదేశించారు. ఒకటి బండ మీద ఒక బుద్ధిమంతుని చేత కట్టబడింది, రెండవది ఇసుక మీద ఒక బుద్ధిహీనునిచే కట్టబడింది. బుద్ధిమంతులు ఎవరనగా దేవుడు తన వాక్యములు బయలుపరిచిన చిత్తమునకు విధేయత జీవిస్తూ కట్టినవాడు. అతని ఇల్లు ప్రతి తుఫాను వరదలను ఎదుర్కొని నిలబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యమునకు అవిధేయుడైన వ్యక్తిని కట్టిన ఇల్లు వరదల్లో అది కొట్టుకొని పోయింది. ఉపమానము అవిధేయతకు హెచ్చరికగా, విధేయతకు ప్రేరేపణగా ఉంది. మరి మరణం తర్వాత జీవితం ఉందని నమ్మితే మరణానికి ముందు జీవితంలో మరి దేవునికి విధేయత చూపించడానికి మనం ఇష్టపడతాం. ఏ లోక మర్యాదలను, ఏ లోక మార్గములను మనం అనుసరిస్తే తాత్కాలికంగా లాభం ఉండవచ్చునే కానీ భవిష్యత్తులో అది ఎటు విధమైన ప్రయోజనం ఉండదు. కనుక మనకు ఎలాంటి అవసరత ఉన్నప్పటికీ విశ్వాసంతో బ్రతికి మరి మనం సమస్తమును దేవుని దగ్గర నుండి పొందగలము. ఆయన ఐశ్వర్యమును మనకిస్తాడు. మరి దేవుని వాక్యంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సో బండ మీద కట్టిన ఇల్లులో యేసయ్య వాక్యము మనలో ఉన్నట్లయితే ఐశ్వర్యం అంతా మనదే. ఆయన ఐశ్వర్యమును అనుగ్రహించుటలో, ప్రేమించుటలో మరి దేవుడు మరి మనకు సమస్తమును కూడా దేవుడు దయచేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు. కనుక మరి ఉదయకాల సమయమున ఏ అవసరత ఉన్నప్పటికీ కూడా ఆయన మహిమైశ్వర్యంలోని ప్రతి అవసరతను తీరుస్తాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకుని వాక్యం అనే పునాదిని మన జీవితంలో మరి బలంగా కట్టుకుని విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేండి నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రంలో మీరు ఇచ్చిన వాగ్దానము కొరకు ప్రభువా నీకు వందనాలు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన నీ మహిమలో మా ప్రతి అవసరతను తీర్చే దేవుడు తండ్రి, మా అక్కర ఎరిగిన దేవుడు ప్రభువా మరి తీర్చుచున్న గొప్ప దేవుడిగా మాకున్నందుకు నేను స్తుతిస్తూ, మరి ఉదయకాలమున ఎవరు ఏ అక్కర్లో అవసరతలో ఉన్నానో నీ మహిమ విషయంలో ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి మీరే మహిమ పొందవలసిందని ఈ మనములు యేసు నామములో ప్రార్థించి వినమ్రంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతి మనకు తోడేయును గాక. ఆమేన్.